నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. నేను మీ వెంకట గణవరం. అరకు కేంద్రంగా ఏజెన్సీలో జనసేన సైలెంట్ ఆపరేషన్. ఒకప్పుడు అది కాంగ్రెస్ అడ్డా, ఆ తర్వాత వైసీపీకి కంచుకోట. 2024 కూటమి సునామీలో కూడా ఎవరు టచ్ చేయలేకపోయిన ఏకైక కోట అరకు. కానీ ఇప్పుడు ఆ కోట పునాదులు కదులుతున్నాయా? ఎక్కడో ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే బలంగా ఉంటుందనుకున్న జనసేన ఇప్పుడు ఉత్తరాంధ్ర ఏజెన్సీలో ప్రకంపనలు సృష్టిస్తోందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు ఆపరేషన్ వెనుకున్న ఆ మాస్టర్ మైండ్ ఏమిటి? చూస్తూ ఉండగానే అరకు మొత్తం జనసేన గుప్పిట్లోకి వెళ్ళిపోతోందా? ఈ వ్యూహం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అరకు పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అరకు, పాడేరు, పాలకొండ, కురుపాం, సాలూరు, రంపచోడవరం ఇవన్నీ ఎస్టీ నియోజకవర్గాలే. ఒక్క పార్వతీపురం మాత్రమే ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయిస్తూ రాగా రాష్ట్ర విభజన తర్వాత ఆ ఓట్ బ్యాంక్ మొత్తం వైసీపీ వైపు మళ్లింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో కూడా వైసీపీ అరకు ఎంపీ సీట్ తో పాటు 2 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని తన బలాన్ని నిరూపించుకుంది. టీడీపీ ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా ఈ ఏజెన్సీలో వైసీపీని ఢీకొట్టలేకపోయింది. కానీ ఇప్పుడు సీన్ మారబోతోంది. గేమ్లోకి జనసేన ఎంటర్ అయింది. జనసేన అంటే ఉభయ గోదావరి జిల్లా, పవన్ కళ్యాణ్ అంటే యువత. ఇది అందరికీ తెలిసిన ఈక్వేషన్. కానీ 2024 ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వంలో భాగమయ్యాక జనసేనాని తన పొలిటికల్ స్ట్రాటజీని పూర్తిగా మార్చేశారు. తన ఫోకస్ మొత్తం ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలపై గురిపెట్టారు. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఏజెన్సీలో హాట్ టాపిక్ గా మారాయి. అరకు, పాడేరు, పాలకొండ, పార్వతీపురం ఇలా వరుస పర్యటనలతో పవన్ గిరిజన ప్రాంతాలను చుట్టేస్తున్నారు. కేవలం పర్యటనలే కాదు, ఏజెన్సీలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ గిరిజనుల గుండెల్లో గుడి కట్టుకుంటూ ఉన్నారు. ఇక రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ గిరిజన సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ఈ ప్రత్యేక శ్రద్ధ, ప్రభుత్వ పరంగా అందుతున్న నిధులు జనసేనకు అరకులో అంతులేని బలాన్ని ఇచ్చేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన యువత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు భారీగా ఆకర్షితులవుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు, అనేక మంది యువ నాయకులు జనసేన కండువా కప్పుకోవటం ఈ మార్పుకు నిదర్శనం. ఇదే ఊపులో అల్లూరు జిల్లా జనసేన పార్టీ పరిశీలకుడు నాగబాబు చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి అరకు పార్లమెంటు పరిధిలోని మొత్తం సీట్లతో పాటు అరకు ఎంపీ స్థానాన్ని కూడా జనసేన కైవసం చేసుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు టార్గెట్ ఫిక్స్ చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని జనసేన ధీమాగా ఉంది. ఎన్నో ఏళ్లుగా వైసీపీకి కంచుకోటగా ఉన్న అరకులో ఇప్పుడు జనసేన వేస్తోన్న అడుగులు ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. వైసీపీకి ఉన్న గట్టి ఓటు బ్యాంకును బద్దలు కొట్టడం అంత సులభం కాదు. కానీ పవన్ కళ్యాణ్ కున్న సమ్మోహన శక్తి, ఏజెన్సీపై ఆయనను చేస్తున్న ఫోకస్ చూస్తుంటే భవిష్యత్తులో అరకు రాజకీయ జాతకం మారటం ఖాయంగా కనిపిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? అరకులో వైసీపీ కంచుకోటను పవన్ కళ్యాణ్ బద్దలు కొట్టగలుగుతారా? రాబోయే ఎన్నికల్లో అరకుపై జెండా ఎగరవేసేది జనసేన లేక వైసీపీ అయినా? కామెంట్ చేయండి.